బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. 2 రోజుల క్రితం దుండగుల దాడిలో గాయపడిన 50 ఏళ్ల కోకన్ చంద్రదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పటి వరకు వరుసగా 3 హిందువుల హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢాకాలో విద్యార్థి సంఘ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత వరుసగా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రదాస్ క్యూర్ బంగా బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నారు. దుకాణాన్ని మూసి ఆటోలో ఇంటికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో కొంతమంది దుండగులు ఆయన ప్రయాణిస్తున్న ఆటోని ఆపారు. పదునైన ఆయుధాలతో చంద్రదాస్ పై దాడి చేశారు. ఆ తర్వాత తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వారి నుంచి తప్పించుకోవడానికి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకేశారు. తరువాత స్థానికులు ఆయన్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో కూడా తెలియదని కోకన్ భార్య సీమాదాస్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, గడిచిన 2 వారాలుగా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 బంగ్లాదేశ్లో హిందువులు చనిపోయారు. సో దీన్ని భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇటు బీజేపీ పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఇటు అక్కడున్న యుఎస్ ప్రభుత్వం, అక్కడున్న మైనార్టీలు, హిందూ వర్గంపై దాడులు జరుగుతున్నా ఆ దాడులను ఆపాలి అని చెప్పి ఇక్కడ భారత్లో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ఆందోళనలు చేసినప్పటికీ యుఎస్ ప్రభుత్వం అక్కడ హిందువులపై, మైనార్టీలపై దాడులు నిలువరించకుండా, అక్కడ దాడులు చేస్తున్న వారిని శిక్షించకుండా ఇటు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఇటు హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా కోకన్ దాస్, ముఖ్యంగా అక్కడ బంగ్లా వ్యాపారవేత్త, హిందూ వ్యాపారవేత్త తన విధులను ముగించుకుని దుకాణాన్ని కట్టేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇటు ఆటోలో వెళ్తున్న అతనిపై కత్తులతో దాడి చేసి ఆ తర్వాత ఏ విధంగా అయితే దీపు చంద్రదాస్ని డిసెంబర్ 18న ఇటు పెట్రోల్ పోసి ఇటు నిప్పంటించి ఏ విధంగా చంపారో అదే తరహాలో ముఖ్యంగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీపు చంద్రదాస్, ఇప్పుడు కోకన్ దాస్, అలాగే సామ్రాట్, అలాగే మరొక సెక్యూరిటీ గార్డ్ పైన కూడా దాడి చేసి హతమార్చడం జరిగింది. సో ఈ దాడుల్ని భారత ప్రభుత్వం అలాగే బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ముఖ్యంగా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దీనిలో భాగంగా అక్కడున్న మైనార్టీల పైన ఇటు షేక్ హసీనాకు మద్దతుగా నిలిచినందుకు భారత ప్రభుత్వంపై అప్పటి నుంచి కూడా యుఎస్ ప్రభుత్వం కానీ, అక్కడున్న రాజకీయ పార్టీలు కానీ అక్కసు వెలగక్కుతూ అక్కడున్న మైనార్టీలపైన దాడులు చేస్తున్నాయి. దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అలాగే బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇకనైనా అక్కడ ఉన్న యుఎస్ ప్రభుత్వం మైనార్టీలపై దాడులు జరగకుండా అడ్డుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.